దైవమర్మములు మార్చి 1. ఆయన సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. మార్కు 11:11. యేసుక్రీస్తు ప్రభు బేతనీయను 8 పర్యాయములు దర్శించినట్లు సువార్తల్లో వ్రాయబడెను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములో వ్రాయబడలేదు. ఆయన ఉదయమునందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములు చేసి రాత్రి వేళకు బేతనీయకు గాని లేక ఒలీవ కొండకు గాని పోయేడివాడు. ఒలీవ కొండ బేతనీయకు పక్కననున్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేడివాడు లేక బేతనీయలో గడిపెడివాడు. బేతనీయ నుండియే ప్రభువు పరలోకమునకు ఆరోహణుడాయను. ఈ సంఘటనల ద్వారా ప్రభు తన శిష్యులకు బేతనీయ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవని రుజువవుచున్నది. బేతనీయలో ప్రభు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడు అని చివరి వర్తమానము నిచ్చెను. కాబట్టి దేవుడు తన శిష్యులకు ఇచ్చిన ఆ సువర్తమానమే విశ్వాసులమైన మనకు కూడా అందించాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే తన శిష్యులకు సర్వసృష్టికి వెళ్ళి సువార్తమని ప్రకటించారో అదే విధముగా రక్షింపబడిన నీవు నేను, శిష్యులముగా అయిన నీవు నేను కూడా మనము కూడా మన బాధ్యతగా సర్వలోకమునకు వెళ్ళి దేవుడు మనకిచ్చిన రక్షణను సువార్తను మనము కూడా ప్రకటించాలని ఈ బేతనీయ మనకు నేర్పించేదిగా ఉంది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.